బండచెర్పల్లి గ్రామ ప్రజలకు పేరు పేరున పాదాభివందనాలు. రేపు జరగబోయే 14 తారీఖు ఎలక్షన్లలో సండే నాడు 100% మన ఊరు ఎలక్షన్లో పాల్గొనాలి. అందరూ ఓటు వేసి 14 తారీఖు నాడు 4వ నెంబర్ బాల్ గుర్తు మీద, ఫుట్బాల్ గుర్తు మీద ఓటు వేసి మీ ఆశీర్వాదం నాకు ఇస్తే మీ పాదాల దగ్గర పడి ఉంటాయి. ఎనీ టైం, ఎవ్రీ టైం, ఎప్పుడైనా నేను ఉంటాను. బండచెర్పల్లి గ్రామం పొన్నాల రమేష్ బాలుగుర్తు అభ్యర్థి మన దగ్గర ఉన్నారు. ప్రచారం ఎలా జరుగుతుందో ఒకసారి బాలునే అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎట్లా ప్రచారం జరుగుతుంది రమేష్? ముందుగా బండచెర్పల్లి ప్రజలకు పేరు పేరున పాదాభివందనాలు. ఇట్టి అవకాశం కల్పించిన గవర్నమెంట్కి కానీ మా విద్యార్థులకు, ఊరు ప్రజలకు అందరికీ పాదాభివందనాలు పేరు పేరున. ముఖ్యంగా నేను రావడానికి కారణం ఏంటంటే మన ఊరు గ్రామాన్ని డెవలప్ చేసే అవకాశం విద్యార్థులకే ఉంది, ప్లస్ యువకులకే ఉంది. పెద్దలు పేదలు లాంటి వాళ్ళు అయిపోయింది, అది అవగాహన గత అయిపోయింది. ఇప్పుడు యువత చేయూతనిచ్చి గ్రామాన్ని డెవలప్ చేద్దాం అవకాశంతో వచ్చినాము. దీనికి నా శక్తులు అయ్యే ప్రయత్నం చేసి ఊరును డెవలప్ చేస్తా. పేదోని దగ్గర తెచ్చి పేదోళ్ళకి పెట్టడం అనేది ఒక అవకాశం వచ్చింది నాకు. ఆ అవకాశం దేవుడు కల్పించినందుకు గౌరవించుకుంటున్నా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి చేతులు జోడించి నమస్కరిస్తూ ఆశిస్తున్నాను. ఎట్లా ప్రచారం పోతుంటే ఎట్లా అనిపిస్తుంది? స్పందన ఎట్లా ఉంది ప్రజల నుంచి? స్పందన ఓకే. దేవుని వల్ల నాకు అవకాశం వచ్చింది. నేను పైసలు పెట్టి ఓటు అడగడానికి అవకాశం నాకు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పైసలు పెట్టలేను, ఓటు అడుగుతలేను. వాళ్ళు కూడా నాకు ప్రోత్సహిస్తూ పైసలు పెట్టక బిడ్డ ఇప్పుడు పెట్టి రేపు తీసుకోవడం నీకు ఎందుకు, స్వచ్ఛందంగా నీకు ఓటేస్తామని వాళ్ళొక హామీ ఇస్తారు నాకు. కార్యక్రమాలు ఎలా కొనసాగుతారు? ఒకవేళ మీరు గెలిస్తే యూత్కి ఏం చేస్తారు? యూత్కి ఏంటంటే నేను ఒక ఊరికి ఒక సర్పంచ్ బంట్రోతులకు పనిచేయాలి. ఒక జీతగాడు సర్పంచ్ అనేటోడు. ఒక ఊర్లో సర్పంచ్ గెలిస్తే ఒక 4 డాక్టర్లు అవుతారు, 4 కలెక్టర్లు అవుతారు, ఒక పిఎస్లో ఒక 10 మంది పిఎస్లు అవుతారు. అది అవగాహన చేసి వాళ్ళని మోటివేట్ చేస్తా. చివరిగా మీ గుర్తు పైన మీరు ఏం చెప్తారు? మీ బండచెర్పల్లి ఇక వాళ్ళు గుర్తు కాదు, నాది బాల్ గుర్తు వచ్చింది. నేను గుర్తు పక్కకు పెడితే నన్ను గుర్తుకుంచుకోవాలి వాళ్ళు. ఫస్ట్ బండచెర్పల్లి రమేష్ డబ్బగానికి తమ్ముడు, ఎట్లాంటి వాడు, వీనికి బాల్ గుర్తు 4వ నెంబర్ వచ్చింది నాకు. గుర్తు చూడకండి ఈ సమయంలో, జస్ట్ నా ముఖం చూసి వీడు చేస్తాడా చేయడా, మన ఊరికి వీని జీతగాన్లకి పెట్టుకుందామని నాకు అవగాహన ఇచ్చి ఆలోచన చేసి నాకు ఈ అవకాశం ఇవ్వండి అని కోరుకుంటాను. గ్రామంలో ఏం మీ బండచెర్పల్లి గ్రామం పెద్దగా ఏం కూడా ఎక్కడెక్కడనే ఉన్నట్టుంది, డెవలప్మెంట్ ఇంకేం కానట్టుగా కనిపిస్తూ ఉందని కొంతమంది అంటూ ఉన్నారు ప్రజలు. మీరు గెలిస్తే ఏం చేస్తారు? ఎట్లా మొదటి పనిగా ఏం పని చేస్తారు? అయినాయి అంటే అవగాహన ప్రకారం కొన్ని అయినాయి, కానీ చివరిలో ఉన్నాయి. అవి చేద్దాము. మోరీలు కొన్ని పెండింగ్ ఉన్న ప్లాన్లన్నీ చేద్దాము. గవర్నమెంట్ వచ్చే ప్రతి ఒక్కటి మా ఊరు చివరి ఇంటి దాకా అందాలి. మధ్యలోనే తినద్దు, మధ్యలో బ్రోకర్తనం ఎవరితో చేయకుండా నేను చేసుకుంటా. సాయశక్తిలో ప్రయత్నం చేస్తా. ఇది సాధ్యమైనంత వరకు నాకు అవకాశం ఏంటి. ఒకసారి నేను చదువుకున్న వ్యక్తిని, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ టైప్లో నేను కూడా ఒక వర్కింగ్ అప్ చేస్తా అని చెప్పేసి స్ఫూర్తి తీసుకొని బాబాసాహెబ్ గారి స్ఫూర్తితోటి నేను వర్క్ చేస్తా, నేను ప్రజలకు సేవ చేస్తా, నా గ్రామాన్ని డెవలప్ చేస్తా అంటూ పుల్లూరు రమేష్ చెప్తా ఉన్నాడు. బండచెర్పల్లి గ్రామం నుంచి బాలుగుర్తు అభ్యర్థి చెప్తా ఉన్నాడు. ఓవర్ టు స్టూడియో.